ఈ రోజు రంజాన్ 4 రోజు అనమాట. 4 రోజులు హ్యాపీగా అయితే గడిచిపోయింది. నేనైతే ఈ రోజైతే లేట్‌గా అయితే లేసాను. లేసి రెడీ అయ్యానో లేదో మేడం అయితే ఫోన్ చేసి బయటికైతే రమ్మని చెప్పి ఇదైతే నా చేతిలో అయితే పెట్టింది. ఇదొచ్చేసరికి అద్దాలు క్లీన్ చేసేదనమాట. ఇంటి చుట్టూ చాలా అద్దాలు ఉన్నాయి కదా! పని మనుషులకి అందడం లేదని నన్నైతే తుడసమన్నారు. రంజాన్ కదా అందుకే బయట ఉన్న అద్దాలన్నీ కూడా క్లీన్ చేయమన్నారు. ఇంకా దాంతో కాలేదని చెప్పి నేనైతే పైప్ తీసుకొని మొత్తం నీళ్ళైతే కొట్టేసాను. మేడం ఏమో ఆ పై దాకా అది అందుతది అనుకొని తెప్పించింది. అదైతే అందలేదు. అందుకే నేనైతే నీళ్లు కొట్టి క్లీన్ చేసేసాను. అద్దాలు క్లీన్ చేయడం అయిపోగానే మేడం అయితే కాసేపటికి మళ్ళీ ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేసి బయటికెళ్ళాలన్నారు. రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం అయితే బయటకైతే పోలేదు. ఈ రోజు అయితే బయటకైతే పోయారు. బయట నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము. సాయంత్రం ఒక్క పొద్దు చెల్లించే టైంకి అయితే కద్దమ్మ అయితే ఫోన్ చేసి అన్నం అయితే ఇచ్చారు. కద్దమ్మ ముందే చెప్పింది నువ్వు తినేటి ఏం చేయలేదు వెంకీ, అన్ని మటన్ కి సంబంధించినట్టయితే చేసినామని చెప్పింది. ఇంకా నేను మటన్ తినాను కాబట్టి తౌఫిక్ బై అయితే రొట్టెలు అయితే తీసుకురమ్మన్నాను. తౌఫిక్ బై రొట్టెలకి అయితే పోయినాడు. ఇంకా వస్తా ఒక 2 రొట్టెలు అయితే తీసుకొచ్చాడు. టైం కాగానే నేనైతే ఖర్జూరం పండుతో ఒక్క పొద్దు అయితే చెల్లించాను. ఒక్క పొద్దు చెల్లించగానే ఫుల్ గా నిద్ర అయితే వచ్చింది. ఇంకా డ్యూటీలు పడలేదు కదా అని ఫుల్ గా నిద్రపోయినాము. చాలా మంది నిద్రపోయి తెల్లారుజామున 4కి 3కి తింటారు. కానీ మేమైతే రాత్రి అంతా మేలుకొని 1:30కి అయితే తింటున్నాము. ఎందుకంటే నిద్రపోయి లేచిన తర్వాత తినబుద్ది కాదు. అందుకే మేలుకొని మరీ తినేసి పనుకుంటాము. 4 రోజు రంజాన్ ఎలా జరిగిందో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన వెళ్ళి చూసేయండి.